హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 ఇంకా ఫినాలే వీక్ వచ్చేసింది. ఇంకా ఫినాలే వీక్లో మొత్తం అన్నీ అయిపోయి ఇంకా ఇవాళ సాటర్డే కదా, ఇవాళ మంచి ఎపిసోడ్. నాగార్జున గారు ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారు అనేవి అయిపోయి ఓటింగ్ సెక్షన్ క్లోజ్ అయిపోయింది. అన్నీ ఇంకా మీ చేతుల్లో నుంచి దాటి ఇంకా బిగ్ బాస్ చేతుల్లోకి అన్నీ వెళ్ళిపోయినట్టే. అయితే నిన్న ఫ్రైడే ఎపిసోడ్ గురించి, నిన్న టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎవరు ఏమిటి ఎలా అనేది ఒకసారి చర్చించుకుందాం. నిన్న ఫ్రైడే ఎపిసోడ్ మీరు చూశారు కదా. నిన్న ఎపిసోడ్ ఎలా అనిపించింది మీకు? మీకు అంటే ఒక రకంగా సంజన గారికి అన్యాయం జరిగిందేమో. లాస్ట్‌లో ఏసారు అంతాలకయ్యేవి. అదే ముందు వేసుంటే అంతాలకయ్యేవి. ఎంత వండర్‌ఫుల్‌గా ఉన్న ఆమె జర్నీ, ఫుల్ ఫైటర్‌తో ఉన్న ఆమె జర్నీ ఎక్సలెంట్‌గానే ఆమెకి హైప్ వచ్చే విధంగా, ఓట్లు పడే విధంగా ఉండేదేమో అని నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే కళ్యాణ్ ఏవి కూడా చాలా బాగుంది. 2 ఏవిలు కూడా మంచి ఫైటర్స్, ఇద్దరు కూడా లాస్ట్‌కి ఉంచారు. చక్కగా అయ్యేది. వాటి గురించి మాట్లాడుకుందాం. ముందు మీరు ఒక లైక్ చేయండి. అయిపోయింది కదా! లైక్ చేసి ఇక మన సబ్స్క్రైబ్ చేసారు. కొత్తగా చూడడం వాళ్ళు ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ! ప్లీజ్ ఆ! లైక్ చేయండి. ఓకే. థాంక్ యూ. అయితే నిన్న బిగ్ బాస్ హౌస్‌లోని ఏది కావాలన్నా సరే, ఏదో ఒక డ్రామా చేయాల్సిందే, లేకపోతే ఆట ఆడాల్సిందే, లేకపోతే గెలవాల్సిందే అని రకరకాలుగా ఉంటది. ఇక్కడ ఏమి చేయాలనుకున్నా, ఏమి సాధించాలనుకున్నా సరే కనుక గేమే. అన్నీ గేమే. అలాగా నిన్న పాపం వాళ్ళు ఏవో నెయ్యి అవన్నీ గిఫ్ట్ హ్యాంపర్ ఒకటొచ్చింది. హెరిటేజ్ గిఫ్ట్ హ్యాంపరు. ఆ గిఫ్ట్ హ్యాంపర్‌కి నెయ్యి ఉంది అందులోని. ఆ నెయ్యిని మేము కొద్దిగా వాడుకుంటాము. క్యారట్ పంపించండి అని చెప్పేసి ఒక చిన్న హల్వాలాగా చేసుకుంటాము. క్యారట్ హల్వా అని ఒక రకంగా అడగడం జరిగింది. దాంతో పాటు కాఫీ పౌడరు, ఇలా చికెన్ అని ఏవో ఒకటి వాళ్ళ కోరికలు ఏవో అడుగుతారు. బిగ్ బాస్ పంపిస్తుంటారు. అయితే ఆ అడగడంలోని ఎంత ప్లీజింగు పాపం వాళ్ళు. నా అడ ఏంటి మా బిగ్ బాస్ మాకేమి ఇక్కడ ఏమి లేవు. ఒక 3 డేసే కదా, 2 డేసే కదా, కాఫీ పంపించొచ్చు కదా, కాఫీ పౌడర్ పంపిస్తే మేము కాఫీ పెట్టుకుంటామనంటే, బిగ్ బాస్ చాలా చమత్కారంగా, ఎంత చమత్కారం అంటే బిగ్ బాస్‌లోని ఒక స్పూన్ కాఫీ పౌడర్ పంపిస్తాడు. ఒక స్పూన్ కాఫీ పౌడర్ పంపించగానే బిగ్ బాస్ ఏమిటి ఈ అన్యాయం? ఇది వాసన చూసినా సరే మాకు సరిపోదు కదా! వాసన చూసి ముక్కులో కూడా ఎళ్ళిపోతుంది. ఇది ముక్కుపుడి పౌడర్ ఉండేది ఇంతకుముందు. ముక్కుపుడి పౌడర్ అంటారు. అది పీలుస్తూ ఉండేవారు పెద్దవాళ్ళందరూ కూడా. అలాగా అలా పంపించావు బిగ్ బాస్ అని చెప్పి ఇమాన్యుల్ అయితే కామెడీ చేస్తాడు. అది చాలా బావుంటది. చాలా ఫన్ వేలో ఉంటది. చాలా చక్కగా ఉన్నది. అది మీరు చూసారు కదా! మీకైతే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నాకైతే అబ్బా! ఏమి ఫన్ జనరేట్ చేసాడు పాపం. ఇమానియల్ ఇంత ఫన్ జనరేట్ చేసుకుంటూ అంటే అసందర్భం కాకుండా సందర్భ సహితంగా కామెడీని జనరేట్ చేస్తూ అక్కడికక్కడ ఏం చేయాలో అనేది చెప్పుకుంటూ వస్తున్న ఇమానియల్ గేమ్ తాలూకా విన్నర్ కాలేకపోవడం అంటే అవ్వడం ఇంకా తెలిసిపోతా ఉంది. సోషల్ మీడియాలో మొత్తం అన్నిటిలోని ఓటింగ్ సెక్షన్‌లోని నిన్న క్లోజ్ అయిపోయింది కాబట్టి తెలిసిపోతుంది. ఇంకా ఆయనకైతే ఛాన్స్ లేదు. కానీ విన్నర్ మెటీరియల్ ఒక్క రకంగా ఆయన నామినేషన్‌లో రాకపోవడం ఒక్కటే రీజన్. అంతకు మించి ఇంకో రీజన్ లేదు. అలా వచ్చాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు అన్నట్టుగా ఉంది. కామెడీ విన్నర్ కాలేకపోయినా బాధైతే చాలా వరకు అందరిలో ఉంటది. కాకపోతే ఆల్ రౌండర్, ఫైటర్. చాలా విషయాల్లో ఎన్నో రకమైనగా స్టాండ్ తీసుకున్నాడు. కొన్ని విషయాల్లో సందర్భంలోని సేఫ్‌గా ఉండిపోవడం వల్ల ఇంత జరిగింది అనేదైతే ఇమాన్యుయల్ దీనికి సాడ్ థింగే అది. కంపల్సరీగా. ఎందుకంటే విన్నర్ అతను. అయితే ఆ అక్కడ పక్కన పెడితే ఇమాన్యుయల్. అలాగే సంజన గారు, డీమన్ పవన్ ఇద్దరు కూడా బ్రహ్మాండంగా ఒక స్కిట్ లాగా జస్ట్ ఆహ్, మీకు పౌడర్ పంపించండి. మీకు మీకు డీమన్ పవన్ చేత చిన్న వేషం వేపిస్తాము. లేడీ గెటప్ వేపిస్తాం అని చెప్పేసి అది ఒక చిన్న స్కిట్‌లా చేశారు. చాలా బావుంటది. పవన్‌ని పావని అని ఆమెకేమో విగ్ పెట్టి లేడీ గెటప్ వేసి తీసుకొచ్చి చూపిస్తారు. నా భర్త నన్ను కొట్టేస్తున్నాడు. చికెన్ ఏదో పంపించేయండి. తాలూకా కాఫీ పౌడర్ ఏదో పంపించేయండి అని ఇమాన్యుయల్ ఇది ఆహ్, బిగ్ బాస్ మీద రిక్వెస్ట్ చేసుకుంటూ చెప్పడం చాలా ఫన్ వేలో ఉంటది. చాలా బావుంది. ఇద్దరి తాలూకాది అంటే చక్కగా నడిచింది. డీమాన్ పవన్‌ది గూడా అయిపోయింది. ఆ ఫన్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ కళ్యాణ్ ఏవి. కళ్యాణ్‌కి ముందు హౌస్‌లోకి ఎంటర్ అంటే మొత్తం గార్డెన్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటేనే ఇంకా రకరకాలుగా అంటే చాలా కష్టపడి పైకొచ్చాడు కాబట్టి కళ్యాణ్ చాలా కామనర్‌గా
ఒక కామనర్‌గా వచ్చి జీరో నుంచి నువ్వు హీరో స్థాయికి అంటే అంటే సున్నాల పక్కన ఒకటి చేరితే 100 అయినట్టుగా అలాగా నువ్వు మొత్తం సాధించావు. 100% అయితే నువ్వు ఇచ్చుకున్నావు. ఇచ్చుకొని నువ్వు హీరోలా మారావు అని అతనికైతే ఏవి ఏసి అంత చూపిస్తాడు. జర్నీ మార్వెలస్ జర్నీ. ఎంతోమంది ఎన్నో అవమానాలు అందరూ కూడాను రకరకాలుగా చెప్పడం. నువ్వు అమ్మాయిలు పిచ్చోడివి. ఇది ఇక్కడ చేతులేస్తున్నావు, అక్కడ చేతులేస్తున్నావు. నెగెటివ్ థింకింగ్ ఎంత పెద్ద ప్లాట్‌ఫార్మ్ మీదేమో అతని మీద ఒక బ్యాడ్ రిమార్క్‌ని క్రియేట్ జేయడము అని రకరకాలుగా వచ్చిన ఆటిలిని తట్టుకొని నిలబడి, అది కాదు నా తాలూకా పర్సనాలిటీ ఇది కాదు. నా పర్సనాలిటీ ఇది అని చెప్పి చూపించుకొని, కళ్యాణ్ అనేది ఒక గెలిచే స్థాయి విన్నర్ మెటీరియల్‌గా ఎలా మారాడు అనే జర్నీ అనేది మార్వెలస్ జర్నీ. నిజంగానే ఆ తాలూకా జర్నీని సూపర్‌గా చూపించారు. ఏవి అయితే అద్భుతమైన జర్నీతో కళ్యాణ్ తాలూకా ఏవి అయితే ఉంది. అందులో నో డౌట్. ఆ తర్వాత కళ్యాణ్‌కి 'బిగ్ బాస్' చెప్పడం అది నువ్వు జయించేసావు. ఇంకా ఇంకా కంగ్రాచ్యులేషన్ చెప్పేసి ఫినాలేకి నువ్వు రెడీ అయిపో. నీవు ఏ పొజిషన్‌లో ఉన్నావనేది అందరికి నీకు ఆయనకి కూడా అర్థమైంది. కాకపోతే ఏంటంటే పూర్తిగా విన్నరు అనేది ఆయనకి కాన్ఫిడెంట్ రాలా. కానీ తెలుసు. అదే విధంగా వాళ్ళ ఫాదరు, మదరు ఇద్దరు వచ్చినప్పుడు లోపల కేవీలో కట్ చేసాడు. అద్భుతమైన నీతి, నిజాయితీగా ఎలాగ ఆడామని కాదు, ఎలా గెలిచామని కాదు, ఎలా ఆడాము అనే పద్ధతి. 100 మందిని అన్యాయం చేసి మనం గెలవక్కర్లేదు. జెన్యూన్‌గా ఆడి గెలిచిరా అని ఆళ్ళ ఫాదర్ చెప్పడం. అవన్నీ కూడా ప్లస్ అయ్యాయి. వాళ్ళ ఫాదరు రావడం. ఎందుకంటే జెన్యూనిటీ పేదరికంలో ఉండి నేను నిజాయితీగా ఇన్నాళ్ళు గడిపాను. ఇక్కడ కూడా నువ్వు నిజాయితీగా ఉండి, నిజాయితీగా ఆడి గెలిచి రా అని చెప్పేసి అతను చెప్పడం కూడా అది అదే మధ్య తరగతి పేదరికంలో ఉన్న నిజాయితీ అది. ఆ నిజాయితీ విలువేంటంటే ఈ రోజున కళ్యాణ్ అనేది విన్నర్ మెటీరియల్‌గా తయారయ్యాడనేది దాని విలువ. ఆ తల్లిదండ్రులు ఇచ్చిన పెంపకం దాని తాలూకా విలువ అలా తీసుకొచ్చింది. అలాగే అమ్మొచ్చినప్పుడు కూడా నువ్వు కప్పు గెలుస్తావు కదా! నా కోసం గెలవాలి అని చెప్పేసి అమ్మ ప్రామిస్ చేయించుకోవడం. అది కూడా ఏవి కట్ చేసింది తీరైతేంటే అందరికి కూడాను వావ్! సూపర్ అనిపిస్తది. ఎందుకంటే నేను గెలుస్తాను అంటే నా కొడుకు గెలవాలి అనే ఆమె తాలూకా తపన అందులో కనిపిస్తది. అలా అలాగా తల్లిదండ్రుల తాలూకా దీవెనలతోని కళ్యాణ్ అనేది విన్నర్ మెటీరియల్‌గా తయారైపోయాడు. ఆఫ్‌కోర్స్ సోషల్ మీడియాలో అయితే విన్నర్ అనే డిక్లేర్డ్ కూడా అయిపోయింది. చక్కగా ముందుకొచ్చింది. అయితే తనూజానా కానీ వీళ్ళిద్దరి మధ్యన చిన్న ఉన్నది. ఎవరు గెలిచినా ఒకటే అనుకుని వాళ్ళిద్దరైతే అనుకుంటున్నారు. ఎప్పుడు ఏ సీజన్‌లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్‌కి పోటీ ఉండేది. తెలిసిపోయేది పోటీ ఉండేది. నేనా నువ్వా నేనా నువ్వా నేనా అని. ఎందుకంటే ఏ సీజన్ చూసుకున్నా అలాగే ఉండేది. కానీ ఈ సీజన్‌లో మాత్రం 1-5 ఐదుగురు కూడా ఒకలాగే ఉన్నారు. చక్కగాను అంటే కలిసి మరి ఒకరికొకరు పోటీ అనేది ప్రత్యేకించి పెట్టుకొని పరిగెత్తకుండా ఎవరు గెలిచినా ఒకటేలే అన్నట్టుగా ఉన్నారు తప్పితే నేను గెలవాలి అన్నట్టుగా అలా ఉన్నది. అయితే తనూజ కొద్దిగా ఇందులోని కొద్దిగా తన నేను ఎలాగైనా సరే గెలవాలి అనే ఆలోచనతో ఉంది కానీ మిగతా వాళ్ళంతా సేమ్‌గా ఉన్నారు. అదైతే మెచ్చుకోదగ్గ విషయము. ఈ సీజన్‌లోనే అన్ని బంధాలు, బాంధవ్యాలతోనే ఉండిపోయాయి కాబట్టి ఈ సీజన్‌కి టాప్ అది. నెక్స్టు అతనిది అయిపోయిన తర్వాత ఆహ్, మన సంజన గారిది వచ్చింది ఏవి. సంజన గారి ఏవి అసలు షోని పైకి లేపింది నువ్వే తల్లి అన్నట్టుగా ఆమెకి 'బిగ్ బాస్' హైప్ ఇచ్చాడు. ఆమె కూడా ఈ ఏవీలో కూడా అంటే ఇప్పుడు కూడా వచ్చిన తర్వాత గార్డెన్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అవన్నీ మెమోరీస్ అన్నీ చూసుకుంటూ, ఆ గుడ్లను చూస్తూ ఒక గుడ్డైనా ఈసారైనా తినాలని లాస్ట్ మినిట్‌లో కూడా ఆమె కంటెంట్ ఇచ్చింది. అంటే 'బిగ్ బాస్' షో ఆమెకి ఎంత ఇష్టమో, ఎంతటి ముందుకు తీసుకెళ్ళింది ఆమెని సెకండ్ లైఫ్ నాకు 'బిగ్ బాస్' జర్నీ సెకండ్ లైఫ్ జర్నీ అంటే సెకండ్ బర్త్, రీబర్త్ లాగా నాకొక గాడ్ ఫాదర్ లాగా నువ్వు 'బిగ్ బాస్' అని చెప్పి ఆమె చెప్పడము. నాకు ఎవ్వరు కూడా వెన్ను తట్టి ఇంతవరకు ఎవరు నన్ను ప్రోత్సహించింది లేదు. నాకు నేనుగానే పరిగెత్తుకుంటూ నేనొచ్చాను. కానీ మీరు మాత్రమే నన్ను వెన్ను తట్టి ముందుకు లేపి నన్ను తీసుకెళ్లారు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు మీరు గాడ్ ఫాదర్ అని ఆమె చెప్పిన విధానం ఏదైతే ఉందో అది సూపర్‌గా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను ఉత్సుకతతో ముందుకు రావాలనంటే ఎవరో ఒకరు వెన్నుదన్నుగా నిలబడి ప్రోత్సహించే ఉండాలి. కానీ షో మొత్తం మీద చూసుకుంటే ఆమెకు సపోర్టెడ్‌గా నిలిచింది ఎవ్వరు లేరు. ఈవెన్ ఇమానియల్ కూడా ఎక్కడ టాస్క్ దగ్గర గాని, ఏది స్టాండ్ అయితే తీసుకోడు. జెన్యూన్‌గా ఆడదాం అని అంటాడు. అలాగే ఆమె మీద పడిన నిందల్లోని ఏవో 1, 2 అన్నప్పుడు కూడా ఆమె తప్పు మాట్లాడినప్పుడు కూడా ఆమె పక్కన నువ్వు ఇది కరెక్ట్ చేస్తూ నిలబడి మామూలు చెప్పాడే తప్పితే, నేను అమ్మకే పూర్తిగా ఉంటాను. అమ్మ తప్పంటే తప్పు, రైట్ అంటే రైట్ అని స్టాండ్ తీసుకొని
అమ్మాయి నాకు అని అని ఎక్కడైతే ఇమాన్యుల్ లేడు. ఎందుకంటే ఇమాన్యుల్ జెన్యూన్‌గా ఉన్నాడు. అంటే ఇక్కడ ఆమె ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా తప్పు చేసినా, ఒప్పు చేసినా నేనున్నాను నీకు ఎందుకు నీకు అధైర్యపడకు అని చెప్పి వెన్నుదన్నుగా నిలిచేవాళ్ళు ఎవరు ఒక్కటి కూడా లేరు. అలాగే ఆమె స్టరాండ్ ఆమె నిర్ణయించుకొని ఒక మాట మీద స్టిక్ ఆన్ అయితే ఆ స్టాండ్ మీద అలా ఉండిపోతుంది. అస్సలు కదలనే కదలదు. అలాగే నాగార్జున గారు చెప్పినా, ఎవరు చెప్పినా సరే నేను వెళ్ళిపోవడానికైనా రెడీ గాని నేను సారీ చెప్పను అన్నట్టుగా నిల్చుంది ఆ టైంలో రీతి విషయంలో. కానీ తర్వాత 4, 5 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు సర్లే అన్నట్టుగా చెప్పింది తప్పితే స్టిక్ ఆన్ అయిపోయి కూర్చుంది ఆ రోజున. అంతటి ఎమోషనల్‌గా అంతటి స్టబాండ్‌గా ఉందామె. సూపర్ సంజన గారు అంటే ఆమె విన్నర్ మెటీరియల్ అంటే ఈమెందుకు కాలేదు విన్నర్ మెటీరియల్ అని కూడా అనిపిస్తా ఉంటది ఆ సమయంలో. ఎందుకంటే అంతటి ఎలివేషన్స్‌తోని ఏవి వచ్చింది. అంతటి ఎలివేషన్స్‌తో వచ్చింది ఏవి. సూపర్‌గా కట్టేశారు అది కూడా. మొత్తం ఎక్కడా కూడాను ఏది వదలలేదు. అలాగే భరణి గారితో బాండింగ్ భరణి గారు అన్నా చెల్లెల బాండింగ్ అలాగే రైవల్రీ. కోపం ఎక్కడికక్కడ దాచేశారు. మీరు చిరాకు పడుతున్నారు. అందరిని మొత్తం 16 మంది హౌస్ మేట్స్‌ని కెలికి ఆడించింది. పడుకున్న ప్రతి ఒక్కడిని లేపి ఆడించేస్తుంది. ఈవెన్ సుమన్ శెట్టి ఇన్ని వారాలు ఉండడానికి గల కారణం కూడా సంజన గారే. ఎందుకంటే సుమన్ శెట్టిని పూర్తిగా గెలికి ఆడు అన్నట్టుగా ఆయనకి కె చెప్పి తీసుకొచ్చింది. అలాగా సంజన గారు ప్రతి ఒక్కరికి కూడాను ఫీడయ్యారు. ఫీడ్‌బ్యాక్ కాదు ఫీడయ్యారు. అంటే సంజన గారి వల్ల ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. ఆమెతో రైవల్రీ కొనసాగించి ఆమెకి వచ్చిన తర్వాత అలాగా సంజన గారు అందరితోని ప్రతి ఒక్కరితోని గొడవలు ఎవరితో గొడవ అవ్వలేదని లేదు. మొత్తం హౌస్ మేట్స్ అందరితోని గొడవాడిన వ్యక్తి సంజన గారు. ఫస్ట్ వీక్‌లోనే మన ఫ్లోరా గారితోని గొడవ అయింది. ఆ తర్వాత ఫ్రెండ్‌షిప్ చేసింది. ఫ్లోరా గారు మన జీవితాంతం ఈ ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేద్దాం అన్నంత ఫ్రెండ్‌షిప్ చేశారు. ఎందుకంటే ఈమె వల్ల ఫ్లోరా గారు 3 వారాలు, 4 వారాలు ఉన్నారు. అసలు యాక్చువల్‌గా చెప్పాలంటే. ఆ గొడవ ఏం జరగదు. అలాగే ఈమెతో గొడవవుతుంది. దివ్యల మాధురి గారితో గొడవవుతుంది. తర్వాత దివ్యతో గొడవవుతుంది. దివ్యానికితో గొడవవుతుంది. అందరూ ఒకరని కాదు. తనూజతో గొడవవుతుంది. రీతుతో గొడవవుతుంది. మొత్తం అందరూ మొత్తం అలాగే ఫైర్ స్టార్మ్స్ వచ్చారు. వాళ్ళందరితోని గొడవ ఆడింది. మొత్తం అలా ఎవరితోని వీళ్ళతో ఉంది వాళ్ళతో లేదని లేదు. అంత పెద్ద ఏవి కట్ చేశారు ఆమెకి మొత్తం. సంజన గారు మోరల్లెస్ జర్నీ అయితే అని చెప్పుకోవచ్చు. సూపర్‌గా ఆడారు. ఇద్దరు జర్నీలతోని ఇలాగ మొత్తం 5గురు జర్నీలు మొత్తం అయిపోయాయి. అందరివి చాలా బాగున్నాయి. కాకపోతే విన్నర్ ఎవరు అంటే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ విపరీతంగా ఫస్ట్ అయితే కళ్యాణ్ ఉండొచ్చంటున్నారు. సెకండ్ తనుజ, థర్డ్ అయితే సంజన గారు మాక్సిమం మీదకొచ్చారేమో అనిపిస్తా ఉంది నిన్న. లేదంటే డీమన్ పవన్. ఫోర్త్ ప్లేస్‌లో అయితే ఎమాన్యుయల్ ఫిక్స్. ఫిఫ్త్ ప్లేస్‌లో డీమాన్ గారి, సంజన గారు. ఇలా ఉంటారు. ఈ ధీమాను సంజన గారితోనే మారుతుంది తప్పితే ఇమాన్యుయల్‌దయితే ఏం పెద్ద ఎఫెక్ట్ పడలేదు. ఇమాన్యుయల్‌ది చేంజెస్ లేవు. ఎందుకంటే ధీమాన్ తాలూకా ఏవి డామినేట్ చేసింది. సంజన గారి తాలూకా ఏవి డామినేట్ చేసింది. వీళ్ళిద్దరి ఏవీలు కూడా చాలా డామినేట్ చేసేసాయి. బాగొచ్చాయి. అయితే తనూజది అండ్ కళ్యాణ్‌ది అయితే తనూజది ఎక్కువగా సింపథీ సీకర్‌గా ఉండిపోయి ఆమె ఇలాగెళ్ళిపోయింది గానీ, ఫైటర్‌గా అయితే కంపల్సరీగా మన కళ్యాణ్ తాలూకాది ఏవైతే ఉంది కనుక కళ్యాణ్ మాక్సిమం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అలాగే ఒకవేళ వస్తే తనూజ. అంతే వీళ్ళిద్దరే. అలాగే 3, 4 ఫస్ట్, సెకండ్ వాళ్ళిద్దరు అయిపోతే 3, 4థ్ అయితే ఇమాన్యుయల్ ఫిక్స్. థర్డ్‌లోని డీమాన్ గాని, సంజన గాని ఉండొచ్చు. ఎందుకంటే సంజన గారు పోటీ ఇచ్చేసారు మళ్ళీ. అక్కడ అలా చూసుకుంటే ఈ రకంగా టాప్ 5 అయితే ఉండొచ్చు. మీరేమో ఇవాళ చూడండి ఇవాళ ఇద్దరు ఎలిమినేట్ అంటే మాక్సిమం డీమాన్ అండ్ ఇమాన్యుయల్ అయితే అవ్వచ్చు అని అనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇవే చక్కర్లు పడుతున్నాయి. చూద్దాం ఇంకా ఎవరేమన్నది ఇవాళ ఎపిసోడ్ చూసుకొని, రేపు చూసుకొని, మళ్ళీ తర్వాత ఎవరు ఎలా, ఎందుకు గెలిచారు అనేదాన్ని ఒక పోస్ట్ మార్టం అనే ఒక ఎపిసోడ్‌లో అయితే చేద్దాము. దాని మీద చూసుకొని ముగించుకుందాం 'బిగ్ బాస్' సీజన్ 9ని. అందరూ కూడాను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సీజన్ అయిపోయింది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. నా పేరు రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.